హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత పద్మనాభ స్వామి టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ 4 o'clock. వెళ్తున్నాం, ఫస్ట్ దర్శనంకి వెళ్తున్నాం. సీదా రోడ్స్ పూర్తిగా ఖాళీగా ఉంది, అంతే కదా. ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. మేము అభిషేకం కూడా చూసాము. వెల్కమ్ టు మార్నింగ్ వ్యూ ఆఫ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. పక్కన చూస్తున్నారు కదా గైస్, అక్కడ అంతా మీకు క్లాక్ రూమ్స్ ఉన్నాయి అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. ఫోన్స్ అయితే లోపలికి ఎలవ్ లేదు. ఇదైతే దేవుడు లోపల ఇలా ఉంటారు, విష్ణుమూర్తి అవతారంలో ఉంటారు. గర్భగుడిలో దేవుడు చాలా పెద్దగా ఉంటారు అండ్ 3 గదుల కింద డివైడ్ చేశారు. ఇక్కడ ఫోటోలో చూపించినట్టు ఫస్ట్ గదిలో దేవుడు ఫేస్ అండ్ తన హ్యాండ్ కనిపిస్తుంది. సెకండ్ గదిలో నాడ మీద బ్రహ్మదేవుడు కూర్చొని ఉన్నది కనిపిస్తుంది మనకి. మూడో గదిలో దేవుడు కాలు కనిపిస్తాయి మనకి. చూడండి మీ ఇద్దరు చూడండి, అటు బాయ్ వీరబాబు. ఇక్కడైతే మీకు సామాన్లు పెట్టుకోవడానికి లాకర్ రూమ్స్ ఉంటాయి అండ్ డ్రెస్ చేంజ్కి డ్రెస్ రూమ్స్ ఉంటాయి అండ్ పక్కన స్లిప్పర్స్ పెట్టుకోవడానికి స్లిప్పర్ స్టాండ్స్ ఉంటాయి. ఈ గుడికి రావాలంటే డ్రెస్ కోడ్ అయితే చాలా మ్యాండేటరీ. అబ్బాయిలకైతే పంచా కండువా వితౌట్ షర్ట్, అమ్మాయిలకైతే ట్రెడిషనల్ డ్రెస్ ఉండాలి. ట్రెడిషనల్ డ్రెస్ లేకపోతే వాళ్ళు కూడా పంచ కట్టుకోవాలి. మేమైతే భోజనము ఈ గుడిలోనే చేసేసాము. వన్ ఆఫ్ ద డిఫరెంట్ ఫుడ్ మేము ఈ గుడిలో తిన్నాము. నేనైతే ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడైతే దర్శనం టైమింగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. దీస్ ఆర్ ద టైమింగ్స్ ఆఫ్ టెంపుల్. ఇవి చూసుకొని వెళ్ళండి. నేనైతే మార్నింగ్ టైంకే సజెస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫుల్ వ్యూ ఆఫ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇక్కడ ఒక కోనేరు కూడా ఉంటుంది, ఇందాక చూపించలేదు. ఈ కోనేరులో అప్పుడులో స్నానం చేయించేవారంట, ఇప్పుడైతే రెస్ట్రిక్టెడ్. దర్శనం అయ్యాక కిందకి వెళ్ళాము, అలా నడుచుకొని అక్కడ ఒక వినాయకుడు టెంపుల్ చూసాము. చూడండి, ఈ టెంపుల్లో కూడా దేవుడి దగ్గరలోకి వెళ్ళాలంటే పంచ వేసుకొని ఉండాలంట, అది మాకు తెలియదు. ఈ టెంపుల్ దర్శనం అయ్యాక ఇంకో టెంపుల్కి ప్లాన్ చేసాము అండ్ మేము బస్ మీద వెళ్ళాము. అరౌండ్ 35 రూపీస్ టికెట్ తీసుకున్నారు మాకు. కానీ కేరళ ఎంటర్ అయిపోయిన నుంచి గ్రీనరీ గ్రీనరీ గ్రీనరీ. ఫైనల్లీ వీ రీచ్ టు హజ్మల శివ టెంపుల్. ఇందాక గుడి పేరు మర్చిపోయాను కదా చెప్పడం. ఇదైతే మనం వెళ్ళాల్సింది. హాయ్, అజ్మల శివ టెంపుల్కి నడుచుకొని వెళ్తున్నాం. ఇంకొక 800 మీటర్స్ ఉంది. ఇందాక చూపించాం కదా, ఆ స్టాప్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే. ఆరమైన అప్పు డౌన్లో ఇప్పుడు దిగిపోతున్నాం. చూడాలి, అబ్బా అబ్బా అబ్బా, బీచ్. ఈ గుడికి అయితే ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉంది, అంటే ఈ స్టాచ్యూ చూడడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ శివ స్టాచ్యూ. ఇదైతే చాలా బాగుంది, చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది. సేమ్ మురుదేశ్వర్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది, కానీ అక్కడ శివుడు కూర్చొని ఉంటుంది, ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటుంది. సేమ్ బ్యాక్ సైడ్ అంతా 3 సైడ్స్ బీచే ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత క్రేజీగా ఉందో. మేమైతే అలా కొంచెంసేపు చూస్తూ ఉండిపోయాం. అసలు ఈ స్టాచ్యూ సైజ్ అంటే 58 ఫీట్స్ అంట, ఇంత చాలా అంటే చాలా పెద్దదే. అలా మేము కూడా చిన్న ఫోటోషూట్ తీసుకొని నీట్గా ఫొటోస్ తీసుకొని ఎంజాయ్ చేసాం. सचिन चला अरे इथं पाईप आहे.
మళ్ళీ పైకి వచ్చి బస్ పట్టుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్కి. ఇప్పుడున్న మనము అరుణాచలం వెళ్దాం పదండి. ఫైనలీ వీ హ్యావ్ రీచ్ టు కాట్పాడి. ఇక్కడ నుంచి మనం అరుణాచలంకి ఒక బస్ పట్టుకొని వెళ్దాం. ఫస్ట్ త్రివేంద్రం నుంచి కాట్పాడికి మనం ఎలా వచ్చామంటే టీవీసీ ఎంఏఎస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మీద వచ్చాము. హాయ్ చెప్పండి మన ట్రైన్కి.